పరిగి నియోజకవర్గంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూముల సేకరణపైన రైతులు ఆందోళన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భూమి కోల్పోతున్న ఒక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా భూముల సేకరణపైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భూమి కోల్పోతున్న ఒక రైతు తాను కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఓట్లు వేయించానని, కానీ ఇప్పుడు తమ భూములను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని ఆయన కోరారు. సుమారు 120 ఎకరాలు పోతుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి దేంట్లో ఉందంటే వ్యవసాయమే. వ్యవసాయం లేకపోతే వాళ్ళకి ఆధారం అనేది లేదు. మా దగ్గర ఉద్యోగాలు లేవు, మా పిల్లలు బిజినెస్ చేసే పరిస్థితి లేదు, ఏదీ లేదు. వాళ్ళు ఒకవేళ ఈ ల్యాండ్ కనుక ఈ ఇండస్ట్రీ పార్క్ పేరు మీద లాక్కున్నట్టయితే వాళ్ళకు మరణ శాసనం తప్ప వేరే ఏమి లేదు. అంటే వీళ్ళకి ఇప్పుడు స్టడీ ఉంది, రేపు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేస్తామంటారు, ఉద్యోగాలు ఇస్తామంటారు. ఉద్యోగాలు ఇవ్వరు కాదు కదా. ఇప్పుడు చూసినాం, ఇప్పుడు ఎక్కడెక్కడో మన లగ్గచెర్లలో చూసినాం, వాళ్ళకు కూడా ఫార్మా కంపెనీ అంటారు, వాళ్ళకు లోకల్ వాళ్ళకి ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. ఎక్కడో బీఆర్ఆర్ వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళది అక్కడ లేబర్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 10,000కు పెట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది, వీళ్ళు చేయలేరు. కాంగ్రెస్ నమ్మంటే 6 గ్యారంటీలు ఇస్తామన్నందుకు బాగా నమ్మినాం, ప్రజలకు తీసుకెళ్దాం. నేను కూడా బాగా కాంగ్రెస్ కోసం బాగానే ఫైట్ చేసిన, ఓట్లు వేయించిన. ఇప్పుడు ఏమంటారు మరి, ఓట్లు వేయించినావు నువ్వు, మరి ఏంది భయ నేను క్వశ్చన్ చేసుకోలే అడుగుతున్నారు. నువ్వు అప్పుడు బాగానే ఉరికిలాడినావు కదా అంటే నా చెబుతా నేను కొట్టుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు నా పరిస్థితి నాదే బాగాలేదు. ఇప్పుడు నేనేం చెప్పను, ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అంటే రేవంత్ రెడ్డి రావాలి, పరిగి రామ్మోహన్ రెడ్డి రావాలి. పరిగి చదువుకున్న వ్యక్తి, మంచి మా పరిగి నియోజకవర్గం బాగా డెవలప్ చేస్తాడని అనుకున్నాం. ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళో తిరిగే పరిస్థితులు ఉన్నాయని లేవు. ఆయనకు రామ్మోహన్ రెడ్డికి ఒకటి ఏందండి ధ్యాస అంటే, మా ఊళ్ళో ఎక్కువ అత్యధిక మెజార్టీ పరిగి మండలం సెకండ్ అత్యధిక మెజార్టీకి 300 మెజార్టీ తెచ్చిన గ్రామం అంటే కాలాపురే. ఆయనకు మా గిఫ్ట్ ఇస్తున్నాడు, మా భూములు లాక్కుంటున్నాడు. ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఫస్ట్. ఈ బ్రోకర్లు వచ్చిన ఎక్కడ పోతాయి ఈ ఎమ్మెల్యే గారికి? ఆయనకు రేవంత్ రెడ్డికి చెప్పు చేతుల మోసపు రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఈయనకి ఇంత కమిషన్. ఇప్పుడు 1000 కోట్లు వస్తుంది, ఈయనకు 200 కోట్లు వారేస్తారు. 500 కోసం ఈయన పోయేదేముంది? సచ్చేవాళ్ళు ప్రజలు, పోయేవాళ్ళు ప్రజలు. ఎవడన్నా ఇట్లా పోకోకన్నా నా ఫ్యామిలీ నాకు 100 తరతరాలు బతుకుతానే ఫీలింగ్ తోటి ఈ రామరెడ్డి మీరు కాంగ్రెస్ తోటి ఆ రోజు తిరిగినామని మీరు అన్నారు. మీరు ఇప్పుడు ఊర్లలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కోటే అనే పరిస్థితి ఉందా? లేదు. ఏపీఎం ఎందుకు వేపిస్తాం? ఏపీ ఆయన రానియం కదా, ఈ ఊరికి వచ్చే ముఖం కూడా లేదు. మీ భూములే పోతున్నాయి, మీ ఊరిలో పోతున్నాయి, మా ఊరిలో పోతున్నాయి. ఈ ఊళ్ళకి రాడు కూడా. నీ భూమి పోకపోయినా నీకే అంత ఫీలింగ్ ఉంది. ఒక ముఖ్యమంత్రిగా పేదోళ్ళని చూసుకోవాల్సింది పోయి